ఒకప్పుడు ఆయుధాలు చేతపట్టి వీరోచితంగా పోరాడిన వీర వనితలు వారు నేడు ఫ్యాషన్ షో ర్యాంప్పై క్యాట్ వాక్ చేస్తున్నారు. ఈ మార్పు అతిశయోక్తిని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నమ్మకంగా లేదా? అయితే ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఛత్తీస్గఢ్లో ఆత్మ సమర్పణ చేసిన నక్సల్స్ యువతలు ఛత్తీస్గఢ్ హ్యాండ్లూమ్ వస్త్రాలతో ర్యాంప్పై బస్తర్కు కొత్త గుర్తింపు చాటారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాయ్పూర్లో నిర్వహించిన సమ్మేళనంలో బస్తర్ సుక్మాకు చెందిన ఆత్మ సమర్పణ చేసిన నక్సల్ యువతలు ఛత్తీస్గఢ్ హ్యాండ్లూమ్ సాంప్రదాయ వస్త్రాలను ధరించి ఆత్మవిశ్వాసంతో ర్యాంప్పై అడుగుపెట్టారు. ఇది కేవలం ఫ్యాషన్ ప్రదర్శన మాత్రమే కాదు, మారుతున్న బస్తర్కు సంబంధించిన ఒక కొత్త కథగా నిలిచింది. ఒకప్పుడు వారి చేతుల్లో ఆయుధాలు ఉండేవి. నేడు అదే చేతులు నైపుణ్యం, సంస్కృతి, గౌరవంతో కూడిన కొత్త జీవిత మార్గాన్ని ఎంచుకున్నాయి. ఇదే వేదికపై ఛత్తీస్గఢ్ సాంప్రదాయ కోసా వస్త్రాలకు కొత్త మార్కెట్ గుర్తింపు కల్పించేందుకు ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ కోశల్ ప్యాప్ బ్రాండ్ను కూడా ప్రారంభించారు. ర్యాంప్పై కనిపించిన ఆత్మవిశ్వాసం, మగ్గం నుంచి వెలువడిన కోసా వస్త్రం ఈ రెండూ కలిసి ఒక సందేశాన్ని అందించాయి. బస్తర్కు కొత్త గుర్తింపు ఇక తుపాకీతే కాదు, నైపుణ్యం, చేనేత వస్త్రాలతో వస్తుందని అక్కడ ప్రభుత్వం నమ్ముతుంది. ఈ మార్పు వారి జీవితాల్లో రావాలి. వారు చట్టసభల్లో నాయకులుగా రాణించాలి. సమాజానికి సేవ చేస్తూ ఆదర్శంగా జీవించాలని అందరం కోరుకుందాం.